ఆత్మతో అనిశం ఆరాధింతు అర్హుడు యేసు ఆత్మతో అనిశం ఆరాధింతు హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికర్త స్తుతులు నీకే స్తుతి పాత్రుడా స్తుతులు నీకే సుందరుడా స్తుతులు నీకే సమరయుడా స్తుతులు నీకే సృష్టికర్త స్తుతులు నీకే స్తుతి పాత్రుడా స్తుతులు నీకే సుందరుడా స్తుతులు నీకే సమరయుడా స్తుతులు నీకే స్తుతులపై ఆసీనుడా నీతి సూర్యుడా నూతన సృష్టిగా నన్ను మార్చిన నజరేయుడా స్తుతులపై ఆసీనుడా నీతి సూర్యుడా నూతన సృష్టిగా నన్ను మార్చిన నజరేయుడా ఆరాధనలకు అర్హుడు యేసు ఆత్మతో అనిశం ఆరాధింతు ఆరాధనలకు అర్హుడు యేసు ఆత్మతో అనిశం ఆరాధింతు హల్లెలూయా 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 హల్లెలూయా. కాపరి మహిమ నీకే గొప్ప కాపరి ఘనత నీకే ఆత్మల కాపరి ఆరాధన నీకే ప్రధాన కాపరి ప్రభావం నీకే మంచి కాపరి మహిమ నీకే గొప్ప కాపరి ఘనత నీకే ఆత్మల కాపరి ఆరాధన నీకే ప్రధాన కాపరి ప్రభావం నీకే యోగ్యుడా పూజ్యుడా దైవ గొర్రెపిల్ల యుగ యుగముల నిత్యుడా 10,000లో శ్రేష్ఠుడా యోగ్యుడా పూజ్యుడా దైవ గొర్రెపిల్ల యుగ యుగముల నిత్యుడా 10,000లో శ్రేష్ఠుడా ఆరాధనలకు అర్హుడు యేసు ఆత్మతో అనిశం ఆరాధింతు ఆరాధనలకు అర్హుడు యేసు ఆత్మతో అనిశము ఆరాధింతు హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. Hallelujah, 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 hallelujah. నీవే నా దేవుడు ఆరాధింతును నీవే నా రాజు
కీర్తించేదను. నీవే నా దేవుడవు ఆరాధింతు, నీవే నా రాజు కీర్తించేదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివే, చీకటి నుండి వెలుగునకు నన్ను దాటించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే, హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజునకే. నీవే నీవేసయా, నీవే యేసు, నీవే నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజు కీర్తించేదను. నీవే నా దేవుడవు ఆరాధింతును, నీవే నా రాజు కీర్తించేదను. మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే, మరణము నుండి జీవముకు నన్ను దాటించావు. పరలోకము నుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివే, చీకటి నుండి వెలుగునకు నన్ను దాటించావు. హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజులకే, హోసన్నా మహిమా నీకే, హోసన్నా ప్రభావము రాజులకే. నీవే నీవే దేవా, నీవే నీవే యేసయ్యా, యేసయ్యా నీవే నీవే నీవే. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఎక్స్ట్రావగెంట్ కేర్, అమితమైన శ్రద్ధ, విపరీతమైన అద్వితీయమైన ప్రేమను చూపించి ఆతిథ్యం ఇస్తే దానికి ప్రతిగా ఏం జరిగింది? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 15 నుంచి 17 వరకు మనం చూద్దాం. అందుకు అతడు ఆమెను పిలువగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట నీకు కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధమాడవద్దనెను. పిమట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన ప్రకారము కుమార్ని కనెను. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే ఈరోజు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయము, ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే దైవజనుడు భోజనం చేశాడు.
దైవజనుడు ఆ ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నాడు. దైవజనుడు ఆ ఇంటిలో బస చేస్తున్నాడు. అయితే బస చేస్తున్న దైవజనుడు ఆ ఇంటిని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆ ఇంటి విషయంలో శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రేమ ఆమెకుంటే శ్రద్ధ దైవజనునికి ఉంది. ఆ ఇంటిని గురించి ఆలోచన చేస్తూ ఆయన ఏమన్నాడంటే, ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆ ఇంటిని గురించి ఆలోచన చేసి ఆ ఇంటిలో ఏం కావాలి వీళ్ళకి అని ఆమెను పిలిచి ఏమన్నాడంటే, అమ్మా, నేను ఈ యొక్క దేశములోని ఈ పట్టణములోని పెద్దలతో ఏమైనా మాట్లాడాలా? ఎలీషా వాస్ ఏ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యాన్. దైవజనుడు అంటే ఏదో మామూలు వ్యక్తి కాదు, గొప్ప పలుకుబడి కలిగిన వాడు, రాజులతో సహా మాట్లాడగలిగిన వాడు. అయ్యా, నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను. అయితే దేవుని వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ విధంగా ఈ మాటను మనం ఆలోచన చేస్తే దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ప్రియమైనటువంటి వారులారా, ఇంకేం చేయాలి ఈమెకి అని ఆలోచన చేస్తుండగా గెహాజీ వెంటనే అన్నాడు, అయ్యా, ఈమెకు కుమారుడు లేడు, సంతానం లేదు అనగానే వెంటనే దైవజనుడు హి రిలీజ్డ్ ఎ వర్డ్. ఏం వర్డ్ రిలీజ్ చేశారంటే, దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు ఏమన్నా మరుసటి ఏట ఈ ఋతువునకు నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో నేను. మరుసటి ఏట ఇప్పుడు నీవు ఆతిథ్యం ఇచ్చావు, వచ్చే సంవత్సరం నీ పరిస్థితి ఇలా ఉండదు, మారిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చావు, కానీ వచ్చే సంవత్సరం నీ పరిస్థితి అద్భుతంగా ఉండబోతుంది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, నీవు ధనవంతురాలువే, కానీ ఏంటంటే ఫలభరితంగా లేవు. యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్, యు ఆర్ బ్యారన్, యు డోంట్ హ్యావ్ ఏ చిల్డ్రన్. నీవే విధంగా ఉన్నావంటే, నీవు గొడ్రాలుగా ఉన్నావు. నువ్వు ధనవంతురాలువే, కానీ నీకేమి లేదంటే సంతానం లేదు. నీవు చూపిన ప్రేమకు ప్రతిగా దేవుడు నీకు మరుసటి ఏట ఇదే కాలంలో ఇదే టైంలో నీ కౌగిట కుమారుడు ఉంటాడు. ఇది మామూలు విషయం కాదు. ఆమె వయసులో పెద్దది, ఆ తర్వాత తన భర్త కూడా వయసులో పెద్దవాడు. అయితే ఇలాంటి సందర్భంలో ఎలీషా చెప్పిన మాట ప్రకారం ఏం జరిగిందంటే, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. వృద్ధుడైనటువంటి అబ్రహామును, శారాను, వృద్ధులైన వారిని దర్శించి ఇస్సాకును దయచేసి ఇస్సాకుతో నిబంధన చేస్తానని చెప్పిన దేవుడే తన జీవితంలో ఉన్నటువంటి అన్ఫ్రూట్ఫుల్నెస్, షీ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్, ద ఫ్యామిలీ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్, కుటుంబం ఫలభరితంగా లేదు. డబ్బులుంటేనే ఫలభరితంగా ఉంటాము కాదు. దేవుని బిడ్డలారా, కృప ఉంటేనే ఫలభరితంగా ఉంటాం. దేవుని దయ ఉంటేనే ఫలభరితంగా ఉంటాం. దేవుని దయ మన మీద ఉండాలి. దేవుని దయ మన మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క కృప మన మీద ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుని కృపను బట్టి మనము దీవించబడతాం, ఫలభరితంగా మార్చబడతాం. మీరెవరైనా ఫలభరితంగా లేరా? అయ్యో, నేను ఏం చేస్తున్నా కానీ నథింగ్ ఈజ్ హ్యాపనింగ్ అని చెప్పేసి నీకు అనిపిస్తుందా? అయితే దేవుని బిడ్డ, దయచేసి గమనించు. ఎప్పుడైనా ఎవరికైనా నీవు ఏ విధంగా నీవు ఆతిథ్యం ఇచ్చావో, ఒకవేళ నిస్సహాయతతో ఆతిథ్యం ఇచ్చావేమో, సణుగుతూ ఆతిథ్యం ఇచ్చావేమో, ఒకవేళ ఆతిథ్యం ఇచ్చే విషయంలో వేషధారణతో ఆతిథ్యం ఇచ్చావేమో, ఒకసారి ఆలోచన చేసి దాన్ని ఒప్పుకొని, ప్రభువా, నేను సరైన రీతిలో ఆతిథ్యం ఇవ్వలేదు అనేటటువంటి విషయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లయితే, దేవుడు తిరిగి మరలా ఆతిథ్య విషయంలో ఎక్కడ తప్పు చేశానో అనేటటువంటి విషయాన్ని ఒప్పుకుంటే, దేవుడు ఏం చేస్తాడంటే పరిస్థితులను మార్చివేసి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఏం చెప్పండి? ఎలీషా దైవజనుడు, ఎలీషా దేవుడు, గొప్ప దేవుడు. ఎలీషా దైవజనుడు. అయితే దేవునికి స్తోత్రం, అతడు అపరిమితమైన శ్రద్ధను కనపరిచాడు ఆ కుటుంబం ఎడల. దైవజనుని యొక్క శ్రద్ధను బట్టి నీకు వందనాలు. అపరిమితమైన విశ్వాసాన్ని బట్టి
నీకు వందనాలు. జీవమును విడుదల చేస్తున్నా. ప్రతి ఇంటిలో ఎవరికి రక్షణ లేదో వారు జీవించుదురుగాక, వారు రక్షణ పొందుదురుగాక, యేసయ్య నీ రక్తంతో కడగబడుదురుగాక, తగ్గింపుతో నీవే దేవుడు అని ఒప్పుకుని నీ గొప్ప రక్షణ పొందుదురుగాక. యేసు నామములో ఈ నెలంతా ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. అనారోగ్యంతో ఉన్నవారు, హాస్పిటల్స్ లో ఉన్నవారు, నైనా నానా రకాలైనటువంటి చిక్కుల్లో ఇబ్బందులు ఉన్న వారికి స్వస్థత శీఘ్రంగా లభించునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.